దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ తండ్రి, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నేటి పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజలుగా లెక్కించి వేకుజామున్నే మరొకసారి రీతిగా నీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మార్గం సరళం చేయండి, ఆటంకాలను తొలగించండి, సకాలంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి నా ప్రభువా. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మా ప్రవర్తన సరిచేసి మాకు దీవెనకరముగా మీకు మహిమకరముగా ఉండేలాగున నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి ప్రభువా. మరి నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు నీ వాక్యముతో మా హృదయాలను నింపండి. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తులు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నిన్ను సేవించి ప్రభువా తిరిగి సంతోషంగా మీ ఆశీర్వాదాలు తీసుకుని మా గృహాలకు వెళ్ళి నీ సాక్షార్థమై మేము మా బ్రతుకు పర్యంతం కొనసాగునట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తనను కె సురేంద్ర బాబు వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతారు. ఉత్తర పచ్చితరితిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన గ్రంథం నుంచి 147వ కీర్తనను కలిసి చదువుకుందాం. చివరి వచ్చిన కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేరన కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పివాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి.
యెహోవాను స్తుతించుడి. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. క్యాథరిన్ వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత వాణమ్మ మరొక పాట పాడుతుంది. సాటి ఎవరు లేరు ఇలలో
సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చివరిగా సుకన్య పాట పాడి నా బ్రతుకు దినములు లిఖింపనేర్పుము దేవాయి భూమిని వీడుగడు నాకు చూపుము
నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను శైలజ సత్యనారాయణ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ దినం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోజు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తను అపహసించురని హేరోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారి లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులు యేసేపునకు స్వప్నముందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకు వెళ్ళిము, శిశువు ప్రాణం తీయుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకు వచ్చాను. ఈ వాక్యం మనకు దీవించును గాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వేదనము క్రియాదునా చేసి దయచేసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. ఈ నెల 5వ తేదీన మనకు లెంట్ డేస్ ప్రారంభమైనాయి. శిలువ శ్రమ దినములు ప్రారంభమైనాయి. శిలువ శ్రమ దినాలు ఈ నెల 5వ తేదీతో ప్రారంభమైతే ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారపు ఆరాధన ఇది. కనుక నేటితో శిలువ శ్రమల మరణ దినాలు ధ్యానాలు ప్రారంభమవుతాయి. ఈస్టర్తో పునరుద్ధాన పండుగ ఆరాధన ఉంటుంది. దాంతో
శిలువ శ్రమల ధ్యానాలు ముగించబడతాయి. ఆ మేరకు ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాము. చదివిన వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే క్రీస్తును చంపచూచిన హేరోదు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి క్రిస్మస్ పండుగ నాడు ఈ వాక్యాలు మనం చదువుకుంటాం, కానీ వివరంగా ధ్యానం చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పుట్టుక విషయాలను మాత్రమే మనం ధ్యానం చేస్తాం క్రిస్మస్ పండుగ దినాల్లో. అయితే ఇదే వాక్యాన్ని ఇప్పుడు శిలువ మరణ పునరుద్ధాన దినాల్లో ప్రారంభ ఆదివార పాలనలో మనం చదువుకోవడం, ధ్యానం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఇప్పుడు మనం కొంచెం వివరంగా ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు అర్థం కాని విషయాలు, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే రామాలు అంగలార్పన్నాడు, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుందన్నాడు. చదువుకుంటాం క్రిస్మస్ పండుగ నాడు, వాటి గురించి మనం వివరించుకోలేం. ఇప్పుడు మనం ఆ విషయాలు అర్థం చేసుకోబోతున్నాం కనుక జాగ్రత్తగా మీరు మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తున్నాను. ఇంతకీ మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి? క్రీస్తును చంపజూచినటువంటి హేరోదు. మనకందరికీ తెలిసినటువంటి అంశమే, అర్థమయ్యేటటువంటి అంశం కూడా. అయితే సందర్భాన్ని బట్టి ఈ శిలువ మరణాన్ని గురించినటువంటి దినాల్లో ఉన్నాం కనుక మనం సందర్భానుసారంగా ధ్యానం చేద్దాం. యేసు ప్రభు పుట్టిన తరువాత జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. వారు పొరపాటున హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వారు ఏమనుకున్నారంటే నక్షత్రాన్ని చూచారు, ఆయన రాజుగా పుట్టాడని, ఆయన పూజార్హుడని అర్థం చేసుకున్నారు. నక్షత్రాన్ని చూచి ఏమని అర్థం చేసుకున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు ఆయన రాజుగా పుట్టాడు, రాకుమారుడుగా కాదు, రాజుగానే పుట్టాడు. రాజుగా పుట్టినవాడు పూజించడానికి అర్హుడు అని కూడా అర్థం చేసుకున్నారు. అందుకు బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా? అది ఖగోళ శాస్త్రమేనా లేకపోతే వేదశాస్త్రమా? ఈ వేదశాస్త్రంలో నుంచి అన్ని శాస్త్రాలు వచ్చాయి. ప్రపంచంలో ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయో, అది వైద్య శాస్త్రం కావచ్చు, సామాన్య శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, ఇక ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలు అన్నీ కూడా ఈ వేదశాస్త్రం నుంచే వచ్చాయి. మచ్చుకకు ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాలను చూచి కనుగొన్నటువంటి సత్యాలకి అది కేవలం ఖగోళ శాస్త్రమేనా లేక వేదశాస్త్రం కూడా దానికి ఆధారం ఉందా? చెప్పాను మీకు, మాసిపోయారు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం చెబుతాను. ఇప్పుడు అక్కడ ఏముంది? 4వ రోజు యేసు ప్రభు దేవుడు సృష్టి చేశాడు. యెహోవా = యేసు ప్రభు కాబట్టి యేసు అన్న పొరపాటు లేదు. 4వ రోజు సృష్టి చేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆకాశంలో సృష్టించి అవి మీకు కాలములను, దినములను, సంవత్సరములను, సూచనలు మీకు తెలియజేయగాక అన్నాడు. కాలములు, దినములు, సంవత్సరాలు, క్యాలెండర్లు తయారు చేసుకుంటున్నాం, ఋతువులు తయారు చేసుకుంటున్నాం. మరి సూచనలు కూడా తెలియజేయను అన్నాడు కదా. ఆ సూచనలో భాగమే తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచి ఆయన రాజుగా పుట్టాడు, ఆయన పూజార్హుడని సూచించింది ఆ నక్షత్రం. అది వారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు? రాజమందిరాల్లో పుడతాడని సొంతంగా భావించి వారి సబుద్ధిని అనుసరించి వారు దారి తప్పి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, కానీ యేసు ప్రభు ఉండే స్థలానికి వెళ్లకుండా దారి తప్పి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి విచారిస్తే లేడు అక్కడ. అయ్యా, మీ రాజమందిరంలో ఎవరైనా ప్రసవించారా? లేదు. మేము చూచిన నక్షత్రం ప్రకారంగా యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు, ఆయన పూజార్హుడు. మేము ఆయన పూజించడానికి వచ్చాం, విచారించు. హేరోదు రాజుకి అనుమానం, నాకు తెలియకుండా ఎవరైనా ప్రసవించారేమో. ఏ మంత్రి, ఏ సైన్యాధిపతి రా, బాగా విచారించండి, రహస్యంగా ఎవరైనా ప్రసవించారేమో. విచారించారు, లేరని చెప్పారు. హేరోదు రాజు
శాస్త్రుల్ని పరిస్థితుల్ని పిలిపించి లేఖనం ప్రకారంగా యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పడతాడో చెప్పండి అన్నాడు. వారు పుస్తకాలు తిరగేసి యూదాదేశం బెత్లెహేములోనే అన్నారు. వారిని పంపించేసి వెలుపల ఉన్న జ్ఞానులను పిలిపించి ప్రదేశం చెప్పాడు. బెత్లెహేము దేశంలో పుడతాడయ్యా, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, అనవసరంగా నాకు లేనిపోని అనుమానాలు పుట్టించారు. మీరు బెత్లెహేము దేశానికి వెళ్ళండి, ఆయన కనుగొనండి, ఆ తర్వాత నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, జనాభా సంఖ్య లెక్కల్లో నేను బిజీగా ఉన్నాను. టైంకి నేను అన్నీ తీసుకుని వెళ్ళి చక్రవర్తి గారికి అప్పగించాలి, లేదంటే నాకు అధికారం పోతుంది. కాబట్టి మీరు వెళ్ళి విచారించి ఆయన బెత్లెహేములో ఏ ఇంట ఉన్నాడో, ఏ కుటుంబీకుల్లో పుట్టాడో ఆ వివరాలని నాకు తీసుకురండి అని చెప్పి పంపించాడు. వెళ్ళిన తర్వాత ఇతను ఎందుకు చెప్పాడు ఆ మాట? మీలాగే నేను కూడా వెళ్ళి ఆరాధించడానికని పైకి చెబుతాడు, లోపల విషయం ఏమిటి చదువుకున్నాం మనం. మత్తయి 2:1-3 వచనాలు. మత్తయి 2వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చూస్తే, ఆయన రాజుగా పుట్టాడు అనగానే, ఆ మాట వినగానే వారికి ఏం పుట్టింది? కలవరం పుట్టింది, కంపరం పుట్టింది. వాళ్ళు అంగీకరించలేని విషయం అది, వారికి ఇష్టమైన విషయం కాదు. హేరోదు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు యూదుల్లో వేరొక రాజుగా పుట్టాడు అని అంటే ఈయన యొక్క రాజసింహాసనం, ఈయన యొక్క రాజ్యాధికారం ఏమవుతుంది? పోతుంది. కనుక ఈయనకి కలవరం పుట్టింది. కలవరం పుట్టినవాడు జ్ఞానుల వలె వెళ్ళి పూజిస్తాడా? పూజించడానికి కాదు, నాకు మీరు వెళ్ళి కనుగొని వివరాలు చెప్పమని చెప్పింది. జ్ఞానుల్లాగా యథార్థంగా రాలా, పూజించడానికి నాకు వివరం చెప్పమని అడగలే. కలవరపడినవాడు. ఇంకా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 5-8 దాకా చూస్తే, వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు, పరిసయ్యులు మతాధికారులు చెప్పినప్పుడు, ఇజ్రాయేలు అను ప్రజలను పాలించు అధిపతి బెత్లెహేము నుంచి వస్తాడని చెప్పాడు. ఇంకా కలవరం. రాజుగా పుట్టినవాడు ఇజ్రాయేలు పాలించువాడట అంటే నాకు పోటీగా పుట్టాడు ఈయన. హేరోదు ఊరుకుంటాడా? అసలే అధికార దాహం కలిగిన వాడు, అధికారం నిలబెట్టుకోవడానికి కుటుంబంలో అనేకం చంపినవాడు ఆయన చరిత్రగా చూస్తే. అలాంటి వ్యక్తి జ్ఞానులు వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగితే కలవరం పుట్టింది. యాజకులు వచ్చి పరిశీలు వచ్చి లేఖన ప్రకారంగా ఆయన ఇజ్రాయేలును ప్రజలను పాలించే అధిపతి అయ్యా అని చెబితే ఇక ఊరుకుంటాడా? లోన అతన్ని చంపాలనుకొని మీరు వెళ్ళి కనుగొని తీసుకొని రండి సమాచారం అన్నాడు. వారు వెళ్ళారు, యేసును చూచారు, ఆరాధించారు. స్వప్నములో దేవుని చేత వారు తెలియజేయబడి వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. రాజుకు సమాచారం ఇస్తే రాజు బహుమానం ఇస్తాడు, బహుమానం పొందుకుందామని ఆశించలే. జ్ఞానులు ఏమనుకున్నారంటే రాజు బహుమానం కంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చడమే ఆశీర్వాదం అనుకున్నారు. వెంటనే వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. రాజుగారు తలమునకలై ఉన్నాడు. జనాభా లెక్కలన్నిటినీ సేకరించాలి. అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పని ఉంటుంది. రాజమందిరంలో అనేక వందల మందిని కూర్చోబెట్టి ఆబ్స్ట్రాక్ట్ అనేటటువంటి ఆ యొక్క లెక్కలన్నీ తేల్చాలి. అంటే కూలంకషంగా చక్రవర్తి గారు, అయ్యా నీ యొక్క పరగణాలో పిల్లల సంఖ్య ఎంత అంటే చెప్పాలి, స్త్రీల సంఖ్య ఎంత అంటే చెప్పాలి, వృద్ధుల సంఖ్య ఎంత అంటే చెప్పాలి, పల్లెల ప్రజల లెక్క ఎంత అంటే చెప్పాలి, పట్టణ ప్రజల యొక్క లెక్క ఎంత అంటే చెప్పాలి. ఈ రీతిగా ఏ గ్రామంలోంచి ఏ పట్టణం నుంచి అన్నీ వస్తాయి పేర్లతో సహా. వాటన్నిటినీ అక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే పిల్లలందరూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో పిల్లలంతా ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు లెక్కేయాలి. తర్వాత పల్లెల ప్రజలు ఎంతమంది ఉన్నారు, పట్టణ ప్రజలు ఎంతమంది ఉన్నారు లెక్కేయాలి. యోధా గోత్రికులు ఎంతమంది ఉన్నారు, బెన్యామీని గోత్రికులు ఎంతమంది ఉన్నారు లెక్కేయాలి. ఈయన పరగణాల్లో ఆయన ఏ రీతిగా ప్రశ్న వేస్తాడో దానికి సమాధానం చెప్పేయాలి. కనుక ఈయనకి చాలా హోంవర్క్ ఉంది ఇక్కడ. ఇవన్నీ చేసుకునేసరికి ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు కదా, క్యాల్కులేటర్లు లేవు కదా. ఇవన్నీ చేసుకునేసరికి చేసుకొని అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంచుమించు 2 సంవత్సరాలు అయ్యింది. ఈ పనంతా జనాభా లెక్కలు అన్నీ ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో చేసి వారు వచ్చేసరికి
ఈ హేరోదు రాజుకి అవి ఇచ్చేసరికి చాలా కాలం అయింది. అవన్నిటినీ మళ్ళా ఈ దామాస ప్రకారంగా తయారు చేసుకుని సిద్ధపరచుకోవడానికి ఇంకా చాలా సమయం అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి రోమాకి వెళ్ళి ఆ చక్రవర్తికి అందించాలి. ఈయన నేరుగా పోతానే ఈయన లెక్కలు అడగడు. ఈయనలాగే ఆయన చక్రవర్తి కదా, రాజులు సామంతరాజులు అందరూ వస్తారు, వారి వారి లెక్కలన్నీ చెబుతూ ఉంటారు. ఈయన వంతు ఎప్పుడు వచ్చిందో హేరోదు రాజు వంతు, ఆయన వంతు వచ్చి అవన్నీ చెప్పి అప్పగించి ఆ చక్రవర్తిని సాటిస్ఫై చేసి తిరుగు ముఖం బట్టి ఇంటికి చేరేసరికి ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అరే జ్ఞానులు నన్ను అపహసించారే, రమ్మంటే రాలేదే, చెప్పంటే చెప్పలేదే, మరి రాజ్యాధికారం నిలుపుకోవాలంటే రాజుగా పుట్టిన అతన్ని నేను చంపాలి, ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి అని వారి లేఖనాల్లో ఉంది, అతను కానీ ఉంటే నాకు ఈ రాజ్యాధికారం దక్కదు, కాబట్టి ఆయన చంపాలి. వాళ్ళేమో అడ్రస్ చెప్పలేదు, మరి ఎట్లాగా ఆలోచన చేశాడు. వారి దగ్గర వివరాలు సవివరంగా రాసుకున్నాడు. ఎప్పుడు నక్షత్రం కనబడింది, ఎప్పుడు యేసువు పుట్టాడు, ఆ తేదీని దాఖలు చేసుకున్నాడు. దాన్ని తెప్పించి చూశాడు. అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది ఇంచుమించు. అందుకని ఏం చేశాడంటే, క్రూరుడు కదా, రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ఇంటి వారిని బంధువులు చంపినవాడు కదా, అందుకని ఏమన్నాడంటే రామా ప్రాంతంలో అంటే బెత్లెహేము ప్రాంతంలో, బెత్లెహేము గ్రామంలోనే కాదు, బెత్లెహేము దాని యొక్క గ్రామాలన్నిటిలో 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. చూసారా, ఇది తర్వాత అంశానికి వద్దాం. ఇక్కడ యేసు ప్రభువు చంపాలని అనుకున్నాడు. ఇక్కడ తన రాజ్యాన్ని, తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి. ఎంత చూడ రాజ్యాధికారం ఎంతటి క్రూరమైనదో, పదవి వ్యామోహం ఎంతటి క్రూరమైనదో చూడండి. మనం చరిత్రలో కానీ కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే ఈ పదవీ వ్యామోహం, రాజ్యాధికారం ఉన్న వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర రక్త చరిత్రగానే ఉంటుంది. అలాంటి వారి యొక్క జీవిత చరిత్ర రక్త చరిత్రే. బైబిల్లో కూడా మనం కొన్ని చూస్తాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 20వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతున్నాను చూడండి. 30-31 వచనాలు చరిత్రలోనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తులను ఉదాహరించాడు. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఏముంది అక్కడ, అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. దావీదు ఉన్నంత వరకు నీకు రాజ్యం రాదు. ఓ యోనాతాను, నీవు అతనితో స్నేహ నిబంధన చేసుకున్నావు నాకు తెలుసు. నీవు అతను ఇప్పుడు రాజభోజనానికి బల్ల యొద్దకు రావడానికి ఆయనకు అనుమతించి పంపించేసావు, రాకుండా వచ్చుంటే నేను చంపేసేవాడిని. ఎందుకు? అతను చంపితేనే నీకు రాజ్యం నీ పక్షంగా స్థిరపడుతుంది. అతను ఉన్నంత కాలం నీకు రాజ్యం నీ చేతికి రాదు, నువ్వు రాజు కాలేవు. నీకు రాజు కావాలంటే నేను దావీదును చంపాలి. చూసారా, ఇలాంటి రాజ్యాధికారం ఉన్నటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర రక్త చరిత్రే, చరిత్రలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ. కాబట్టి వీరు దేవుణ్ణే చంపాలనుకుంటారు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి. హేరోదు అలాగే ఆలోచన చేశాడు. పూజారుడు అని చెప్పినా, ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి అని చెప్పినా, రాజుగా పుట్టినవాడని చెప్పినా, ఆయన ఎలాంటి వాడైనా సరే ఆయన చంపేయాలి. నాకు కావాల్సింది ఏంటి? సింహాసనమే, అధికారమే. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లన్నీ వస్తాయి. పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి, అంజూరం చెట్టు దగ్గరికి వచ్చి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మా మీద రాజుగా ఉండు అంటే 3 చెట్లు ఏమంటాయి? మీ మీద మేము రాజుగా ఉన్నాం, దేవుని చిత్తం మా పట్ల ఏమై ఉన్నదో మేము దాన్నే జరిగిస్తాం. ఎంత మంచి తీర్మానం చేసేది చూడండి. ఆ తర్వాత ఈ చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి?
ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయి? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు ఏం చెప్పింది? రండి నా నీడన చేరండి, లేదా నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చి వేస్తా, జాగ్రత్త. ఏం చెట్టు అది? ముళ్ళ చెట్టు. ఇప్పుడు హేరోదుని ఒలివ చెట్టుతో పోలుద్దామా, దేవదారు చెట్టుతో పోలుద్దామా, అంజూరు చెట్టుతో పోలుద్దామా, లేక ద్రాక్ష చెట్టుతో పోలుద్దామా, ముళ్ళ చెట్టుతో పోలుద్దామా? ముళ్ళ చెట్టే. కీర్తనకాడు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టునై ఉన్నాను. మనమందరము కూడా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వంటి వారముగా ఉండాలి. అంటే దేవుని చిత్తాన్ని ప్రేమించు వారముగా, దేవుని చిత్తాన్ని జరిగించు వారముగా, దేవుని చిత్తానికి లోబడు ఒలివ వంటి చెట్లుగా మనమందరము దేవుని మందిరములో దేవునికి సన్నిధిలో వర్ధిల్లాలి. ముళ్ళ చెట్టు వంటి వారముగా ఉండకూడదు. ముళ్ళ చెట్లలో దేవుని యొక్క వాక్యం పడితే ఏమవుతుంది? అవి ఆ విత్తనాలు మొలవగానే అదిమేస్తాయట. దారి పక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ కంపలు పడిన విత్తనాలు ఐహిక విచారము చేత ఆ మొలకెత్తిన విత్తనాల్ని అణిచివేస్తాయి. ముళ్ళ చెట్ల వంటి వారముగా ఉంటే మనలో దేవుడు నాటిన యొక్క విత్తనాలు, వాక్యమనే విత్తనాలు అణిచివేయబడతాయి తప్ప ఫలించవు. కాబట్టి మనం ముళ్ళ చెట్టు వంటి వారముగా కాదు. యేసు ప్రభు నేను ద్రాక్షవల్లిని అన్నాడు. ఇద్దరు సాక్షుల్ని ఒలివ చెట్ల వంటి వారు అన్నాడు. కీర్తనకాడు నేను ఒలివ చెట్టు వంటి వాడని అన్నాడు. అలాగే మనము పచ్చని ఫలభరితమైన ఒలివ చెట్టు వంటి, ద్రాక్షవల్లి వంటి, దేవదారు మాను వంటి వారముగా దేవునికి సన్నిధిలో ఉంటే అవి ఘనమైన చెట్లు అవి. కానీ ఈ హేరోదు రాజు మాత్రం దేవునికి ఎదుట ముళ్ళ చెట్టు వంటి వాడుగా కనబడుతున్నాడు. తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రాజుగా పుట్టిన యేసు ప్రభువుని, పూజారుడైన యేసు ప్రభువుని చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఎవరు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. హేరోదా నీకు చక్రవర్తి రోమా చక్రవర్తి కాదయ్యా, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజుని యేసు ప్రభువే. నీ చక్రవర్తిని నీవు చంపాలనుకుంటున్నావు, నీ చక్రవర్తిని చంపాలని వెదుగుతూ ఉన్నావు. అది నీకు అర్థం కావడం లేదు. నీవు కానీ నిజంగా చక్రవర్తి అయినటువంటి ప్రభువుని, రోమా చక్రవర్తిని కాదు, రాజులకు రాజు ప్రభులకు ప్రభుని యేసు ప్రభువుని నీవు నమ్ముకుంటే ఆయన ఇస్తాడు నీకు సింహాసనం. సౌలుకి ఇవ్వలేదా? గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన సౌలుకి ఇవ్వలేదా? మందలు కాచుకుని దావీదుకి ఇవ్వలేదా? బానిసగాను యోసేపుకి ఇవ్వలేదా? యోసేపు బానిసగా వచ్చాడు, ప్రధానం చేశాడు. అడవిలో మందను కోసుకుంటున్నాడు దావీదు, ఇజ్రాయెలుకి మరి రాజుగా చేశాడు. ఎక్కడ దావీదు, ఎక్కడ సౌలు, ఎక్కడ యోసేపులు, ఎక్కడ దానియేలు? దేశ ప్రధానులుగా నిలిపినాడు దేవుడు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలాంటి వారినైనా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి హేరోదు రాజు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఇస్తాడు సింహాసనం, ఇంకా పెద్ద సింహాసనం ఇస్తాడు. దేవుడిని నమ్ముకోలేదు, తన సొంత శక్తియుక్తుల మీద ఆధారపడుతున్నాడు, తన సొంత జ్ఞానాన్ని అనుసరిస్తున్నాడు. కనుక యేసయ్య పూజారుడు అని తెలిసిన, రాజుగా పుట్టినవాడని తెలిసినా కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభునందు పిల్లారా, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ శిలువ దినాల్లో మన శక్తియుక్తులన్నింటినీ కూడా విడిచిపెడదాం, మన మీద మన నమ్మకాన్ని విడిచిపెడదాం, మనల్ని మనం ఆధారం చేసుకుని విడిచిపెడదాం, పూర్తిగా దేవుని మీద ఆధారపడదాం. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. అలాంటప్పుడు మనం దేవుని మీద ఆధారపడకుండా మన జ్ఞానం మీద, మన శక్తి మీద, మన మంది బలం, ఖండ బలం, ధన బలం మీద ఆధారపడితే ప్రయోజనం ఏమిటి? ఏ రోజు కంటే బలమైన వారమా మనం? కాదు కదా, సామాన్యమైన ప్రజలమే కదా. మరి ఎందుకని దేవుని మీద మనం ఆధారపడం? ఎందుకు మనం దేవుడిని నమ్ముకోము? దేవుడిని అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. కాబట్టి హేరోదు రాజు తన సొంత శక్తియుక్తుల మీద ఆధారపడి సాక్షాత్తు తన రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి తనకు ప్రాణము జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
అంతేకాదు తనకి రాజ్యాధికారం నిలుపుకోవడానికి ఇందాక నేను చెప్పినట్లుగా అతడు లెక్కగట్టి 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలను అతడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాల్లో ఆ విషయాలు మనం చూడగలుగుతాం. చూడండి, ఆ జ్ఞాను తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందునలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇదే వాక్యం కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందునల్లకున్నది. ఇర్మియా ప్రవక్త ఇక్కడ చెప్పిన ఈ యొక్క ప్రవచనం యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు కాలంలో నెరవేరింది. అదే చెబుతున్నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 16 నుంచి 18 దాకా అదే వాక్యాలు చెబుతున్నాడు. ఆ ఇర్మియా అక్కడ చెప్పిన ఆ ప్రవచనం నెరవేరినట్లు ఇక్కడ ఇది జరిగింది. అందులో పాత్రధారి హేరోదు రాజు యేసుని చంపడానికి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ అందుకు లోపల ఉన్న వారందరినీ కూడా చంపన్నాడు. తన రాజ్యాధికారం ఎంత క్రూరమైందో చూడండి. తన సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైతే దేవుని చంపాలనుకుంటాడు, అవసరమైతే నిర్దయగా చిన్న బిడ్డను కూడా చంపాలనుకుంటాడు. చరిత్రలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పదవి వ్యామోహం కలిగిన వారు, రాజ్యాధికారం కలిగిన వారు ఇలాంటి వ్యవహారాల్లో మనకు కనబడతారు. బైబిల్లో కూడా కనబడతారు. తర్వాత చూద్దాం. అది మన ఉదాహరణకి ఇక్కడ రామాలో అంగలార్పు అన్నాడు. రామా అంటే ఉన్నత స్థలము. యెరూషలేముకి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెన్యామీను గోత్రానికి వచ్చిన స్వాస్థ్యంలో ఒక పట్టణం రామా పట్టణం, రామాయ పట్టణం. ఇక్కడ రామా పట్టణం ఇది బెన్యామీను గోత్రికులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలోని ఒక పట్టణం. అది బెన్యామీను ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు భార్యల్లో ఉపపత్నులు ఎవరికి పుట్టినవాడు? రాహేలు. అందుకని అక్కడ ఏముంది? రాహేలు అనే మాట అక్కడ మీకు కనబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో రామాలో అంగలార్పు అన్నాడు. 18వ వచనంలో రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చును. రాహేలు కుమారుడైన బెన్యామీనికి అంటే బెన్యామీను గోత్రానికి బెన్యామీను మూల పురుషుడు. ఆ యొక్క ప్రాంతం బెన్యామీనుకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యము. అందులో ఒకటి రామా పట్టణం. అందులో ఉన్నవారు రాహేలు సంతానం. కాబట్టి రాహేలు సంతానం అక్కడ ఉన్నది రామా ప్రాంతంలో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు అందుకు లోపల ఉన్న మగపిల్లలందరినీ చంపించేశాడు. కాబట్టి రాహేలు ఓదార్పు పొందనల్లకు ఉన్నది, రామా పట్టణము ఏడ్చుచూ ఉన్నది. అందుకు చెప్పాడు అక్కడ. కాబట్టి ఎంత నిర్దయగా చిన్న బిడ్డను చంపారో చూడండి. మొన్న ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటే ఒక 2 వారాల క్రితం కూడా చెప్పాను నేను మీకు. తండ్రి చనిపోయినాడు, బాధే, అది ఒక రకమైన బాధ. తల్లి చనిపోయింది, బాధే, అది ఒక రకమైన బాధ. భర్త చనిపోయినాడు, బాధే, అది ఒక రకమైన బాధ. భార్య చనిపోయింది, బాధే, అది ఒక రకమైన బాధ. ఇవన్నీ బాధాకరమైన విషయాలే, అయితే ఒక రకమైన బాధలు. కడుపు కోత అంటారే, కడుపు కోత అంటే ఏమిటంటే బిడ్డ చనిపోయినప్పుడు కడుపు కోత. ఆ బాధకి మించినది ఈ బాధ. కడుపు కోతను ఎవరు వర్ణించలేరు, కడుపు కోతను ఎవరు తీర్చలేరు. ఆ బాధలో ఉన్న వారిని ఆదరించడం, ఓదార్చడం ఎవరి తరం కాదు. దాన్నే కడుపు కోత అంటారు. కాబట్టి
ఇక్కడ 2 సంవత్సరాల మగపిల్లలు అంటే స్వాస్థ్యం ఆ రోజుల్లో. 2 సంవత్సరాలు అంతకు లోపల ఉన్న మగపిల్లలను చంపడం అంటే ఎంత కడుపు కోత రాహేలుకి, ఎంత కడుపు కోత ఆ తల్లులకి, ఎంత క్రూరమైన కార్యం అది హేరోదుకి. పిల్లలందరిని చంపించేశాడు. చరిత్రలో కూడా అలాంటి వారు ఉన్నారు, బైబిల్లో కూడా ఉన్నారు, మీకు చూపిస్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 22వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 15, 16 వచనాలు. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయ అను హెబ్రీల మంత్రసాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి. ఐగుప్తురాజు ఏమని ఆజ్ఞిస్తున్నాడు? పుట్టిన మగబిడ్డను చంపేసేయి అని మంత్రసాలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. తమ రాజ్యాధికారం నిలుపుకోవడానికి. చూడండి, పదవీ వ్యామోహం ఎంత క్రూరమైనదో, ఎంత నిర్దయ కలిగినదో. అవసరమైతే దేవుణ్ణి, దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను చంపేయాలి, నిలుపుకోగలడా? అవన్నీ చేసి దేవుడు ఇవ్వందే పుచ్చుకోగలడా? దేవుడు ఇవ్వని దాన్ని స్వాధీనం చేసుకోగలిగిన మనిషి ఎక్కడున్నాడు ఈ చరిత్రలో? ఎవడు లేడు. అది తెలియదు ఈ విషయం ఐగుప్తు రాజుకి కానీ హేరోదు రాజుకి కానీ. కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నాడు. మంత్రసాలలో ఆ పని చేయలేదు. తర్వాత ఏమో చెబుతున్నాడు 22వ వచనంలో, అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బతుకునీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. చూసారా ఎంత ఘోరమైన కార్యమో? నదిలో పారేసేయండి. దయలేదు, క్రూరుడు, కఠినమైన హృదయం, తనకి సింహాసనమే కావాలి, ఇంకొకటి అక్కర్లేదు. సింహాసనమే కూర్చొని ఉంటే చాలు. దేవుడు సంగతి తర్వాత, ఆశీర్వాదం సంగతి తర్వాత, దేవుని ఉగ్రత సంగతి తర్వాత. ఎంత నిర్లక్ష్యమో చూడండి, ఎంత అజ్ఞానమో చూడండి. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. అబీమెలెకు ఏం చేస్తున్నాడు? తర్వాత అతడు షిఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకునేను. అబీమెలెకు అనే వ్యక్తి తన బంధువుల్ని తన వైపు తిప్పుకొని, తనకు రాజ్యాధికారం రావాలంటే తన సహోదరులు ఉండకూడదని తలంచి 70 మంది తన సహోదరుల్ని ఒక్క రాతి మీద చంపేశాడు. రాజ్యాధికారం ఎంత క్రూరమైనదో చూడండి. పదవి వ్యామోహం ఎంత ఘోరమైనదో చూడండి. చరిత్రలోనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి వారిని ఉదహరించడం జరిగింది. చూసారా ఎంత ఘోరమైందో? హేరోదు రాజు అలాగే 2 సంవత్సరాల మగపిల్లల్ని చంపేసేయమంటున్నాడు. వారు ఎవరి బిడ్డలైనా సరే, తన రాజోద్యోగుల బిడ్డలైనా సరే చంపేసేయండి, వెనక ముందు ఆలోచన వారిని చంపేయాలంతే, ఒక్కరు కూడా మిగలకూడదు, నా సింహాసనానికి వారు భారంగా ఉండకూడదు. క్రూరమైనటువంటి పరిపాలన, ఘోరమైనటువంటి పరిపాలన. కాబట్టి ఈ హేరోదు రాజు కూడా దేవుని చంపాలనుకున్నాడు. చివరికి అందులో భాగంగా మగపిల్లలందరినీ చంపించేశాడు. ఎంత ఏడ్చుకున్నా పర్వాలే, ఎంత అంగలార్చినా పర్వాలే, ప్రజలు ఏమైపోయినా పర్వాలే, చిన్నబిడ్డలు ఏమైపోయినా పర్వాలే, తాను మాత్రం సింహాసనం మీద ఉండాలి. అదొక్కటే కోరుకుంటాడు. సాతాను కూడా పరలోకంలో అదే కోరుకున్నాడు. దేవుని సింహాసనం మీద తన సింహాసనాన్ని వేసుకోవాలనుకున్నాడు. ఏమైపోయినాడు? పతనం అయిపోయినాడు. ఈ హేరోదు రాజు కూడా చూడండి ఏమైపోయినాడో. చివరికి హేరోదు రాజు ఏమైపోయినాడు? 19వ వచనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళము, శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయారని చెప్పాను. హేరోదు యేసుని చంపాలనుకున్నాడు, చివరికి అతడే చనిపోయినాడు. అతనికి తెలియదు యేసు ప్రభు ప్రాణం హేరోదు చేతిలో ఉందా, లేక హేరోదు ప్రాణం యేసు ప్రభు చేతిలో ఉందా? హేరోదు ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఆయన జీవాధిపతి, ప్రాణం ఇచ్చేది ఆయనే, నిలిపేది ఆయనే. ఈ విషయం హేరోదు రాజుకి తెలియదు. పిలాతు దగ్గరే అంటాడు,
నీకు తెలియదా నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదంటే పైన నుండి ఆజ్ఞ వస్తే తప్ప నీకు నా మీద ఏ అధికారం లేదంటాడు. నువ్వు పిలాతువైనా, గవర్నర్వైనా, రాజువైనా నా మీద నీకు అధికారం లేదు. దేవుడు అనుమతిస్తేనే. దేవుడే సర్వాధికారం కలిగి ఉన్నాడు జీవం ఇచ్చేదానికి, తీసుకోవడానికి. ఏ రోజు నన్ను చంపాలనుకుంటున్నావా? వాస్తవానికి నీ ప్రాణం నా చేతిలో ఉంది. తెలుసా నీకు ఆ విషయం? తెలియదు. అందుకే రెచ్చిపోయినాడు. యేసుని చంపాలనుకున్నాడు. అందులో భాగంగా 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేశాడు. ఆ పాపం ఊరికే ఉంటుందా? దేవుడు లెక్కగట్టడు. నీవు దేహంతో జరిగించిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ఆయన అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఇప్పుడు హేరోదు రాజు లెక్క చూడాలి కదా. హేరోదు రాజు చేసినటువంటి అపరాధాలు లెక్క చూడాలి కదా. ప్రతి పాపానికి కొంత ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తుంది. ప్రసంగి 7:17 ప్రకారంగా ఏముంది అక్కడ? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలము కంటే ముందుగా నీవేలా చనిపోవదువు. పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రతి పాపానికి కొంత ఆయుష్కాలం హరించుకుపోతూ ఉంటుంది. నియమించబడిన దినాల్లో ఒక దినమైనా కాకమనిపే నీ దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖితములాయను. నువ్వు పుట్టావు, పెరిగావు, నీవు యవనప్రాయానికి వచ్చావు, నీ సొంత జీవితం జీవిస్తున్నావు, ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నావు, ఆ గ్రంథంలో దేవుడు మైనస్ పెడతాడు. నీ ఒక బూతు మాట మాట్లాడేవా, నీకు దేవుడు 70 ఆయుష్కాలం ఇచ్చుంటే నువ్వు గర్భంలో ఉన్నప్పుడు మైనస్ అని కొన్ని నెలలు వేస్తాడో, కొన్ని దినాలు వేస్తాడో, కొన్ని గంటలు వేస్తాడో నాకు తెలియదు. నువ్వు చెప్పిన ఆ బూతు మాటకి మైనస్ అని అక్కడ కొన్ని గంటలో, దినాల్లో, నెలలో వేస్తాడు. నువ్వు చేసిన దొంగతనానికి మైనస్ అని పెట్టి కొన్ని దినాల్లో, గంటలో, నెలలో వేస్తాడు. నువ్వు చేసే ప్రతి పాపానికి లెక్క కడుతూ వస్తాడు. అంత మైనసే, అంత మైనసే. మైనస్ అయిపోయింది. నీ వయసు పెరుగుతూ ఉంది. 70 దేవుడు నిర్మించాడు. నీ పాపాలు చేసుకుంటూ వచ్చావు. వచ్చేసరికి నీ పాపాలకి 30 సంవత్సరాలు కొట్టివేయబడాలి. అప్పుడు నీ వయసు 40 వచ్చింది. ఏమైపోతావు? 70 సంవత్సరాలు బతకాల్సిన నీవు నీ పాపంలో 30 సంవత్సరాలు హరించుకుపోతే అప్పుడు నీ వయసు 40 సంవత్సరాలు వస్తే అప్పుడు నీవు చనిపోదు. దాన్ని అకాల మరణము అంటారు. దాన్ని అకాల మరణము. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉంటే నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం పక్కన ప్లస్ పెట్టి కొన్ని దినాల్లో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు యాడ్ చేస్తాడు. సామెతలు 3:1-2 ప్రకారంగా ఆయన ఉపదేశాల ఆజ్ఞలను నువ్వు మర్చిపోకుండా ఉంటే వాటి వల్ల నీకు సుఖజీవంతో కలిసి సంవత్సరాలు, దీర్ఘాయువు, శాంతిని కలుగుతుందన్నాడు కదా. ప్లస్ పెడతాడు. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, పెద్దల్ని నీవు ప్రేమిస్తూ ఉంటే నీ ఆయుష్కాలం దేవుడు ప్లస్ పెడతాడు. అదనంగా కొంతకాలాన్ని యాడ్ చేస్తాడు. దేవుని ఆజ్ఞల్ని, ఉపదేశాలను నువ్వు మర్చిపోకుండా అనుసరిస్తూ ఉంటే నీకు నియమించిన ఆయుష్కాలం ప్లస్ పెట్టి కొంతకాలాన్ని యాడ్ చేస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడు నియమించిన ఆయుష్కాలం కంటే మించి బతుకుతావు. నీకు అదనంగా లేదు, మైనస్సు లేదు. దేవుడు నమ్ముకున్నా, పాపాలు ఒప్పుకున్నా, క్షమించబడ్డాయి. అదనంగా ఆయుష్ సంపాదించుకోలేదు. అప్పుడు ఏమవుతావు? దేవుడు నియమించిన ఆయుష్కాలం వరకు జీవిస్తావు. ప్రసంగి 5:18 మరియు కొలదగినది గాను, చూడముచ్చటైనది గాను నాకు కనబడేది ఏదనగా ఒకడు దేవుడు కనుకిచ్చిన ఆయుష్కాలం అంతా బతుకుచుండుటే ఇది ఏ వాని భాగ్యం అంటాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు ఆ ప్రకారంగా జీవించాలంటే పాపమును విడిచిపెట్టాలి. అకాల మరణం పొందాలంటే పాపంలో పొర్లాడాలి. దీర్ఘాయుష్షు కలిగి జీవించాలంటే నీవు తల్లుల్ని, అత్తమామల్ని, పెద్దల్ని నీవు ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను, ఉపదేశాలని అనుసరించాలి. హేరోదు రాజు దేవుని చంపాలనుకున్నాడు. అందులో భాగంగా చిన్న బిడ్డను చంపేశాడు. ఆయనకు పాపాన్ని దేవుడు లెక్క కట్టాలి కదా. ఇప్పుడు అంటున్నాడు 19వ వచనంలో, నిన్ను చంపాలనుకున్నటువంటి ఆ శిశువుని చంపాలనుకున్న హేరోదు రాజు చచ్చిపోయినాడు అయ్యా. వాస్తవానికి అతను ఇంకా బతకాలి, కానీ అకాల మరణం పొందినాడు. ఎందుకని? 55వ కీర్తన 23వ వచనం చూడండి. రక్తాపరాధమును వంచకులను సగము కాలమైన బ్రతుకరు. రక్తాపరాధకులు, ఒకరి రక్తం కాదు చిందించింది ఇక్కడ హేరోదు. ఎంతమంది చిన్న బిడ్డల యొక్క రక్తాన్ని చిందించాడో, ఇంకా ఎంతమంది తన బంధువుల్ని, కుటుంబీకుల్ని తన యొక్క సింహాసనం కాపాడుకునే క్రమంలో చంపేశాడో చరిత్రలో ఉన్నది.
చరిత్రకి ఎక్కని, పరిశుద్ధ గ్రంథానికి ఎక్కనటువంటి విషయాలు ఇంకెన్ని ఉన్నాయో. వారందరి రక్తాపరాధం వలన అతడు దేవుడు నియమించిన ఆయుష్కాలం కంటే ముందుగా చనిపోయినాడు. ఏముంది 55 వచనంలో, రక్తాపరాధకులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. మనం ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయకూడదు? మనం సగము కాలము బతికి చనిపోయే వారముగా ఉండకుండా ఆ ప్రమాదం తప్పించబడాలంటే మనం ఏం చేయకూడదు? ఇంకేం లేదు అక్కడ. అవి రెండు చేయకూడదు. రక్తాపరాధం అన్నా ఒకటే, నయవంచన అన్నా కూడా ఒకటే. మనం నిర్దోషులం అండి, రక్తాపరాధులం కాదు. మనము మర్డర్ చేసే వాళ్ళు ఎవరికి మనం ఏమి సహకరించాం, వాళ్ళు పాలిభాషలం కాదు, మన నిర్దోషులం. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, వంచకులను అని ఉంది. వంచకులు అంటే నమ్మిన వారిని మోసం చేయడం, నమ్మించి మోసం చేయడం. యూదా ఇస్కరియోతు దేవుని దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి, ప్రభువా నీకు శుభం అన్నాడు. ఎంత నమ్మకంగా ముద్దు పెట్టాడో, సమీపించి అప్పగించాడు సిలువ మరణానికి. ఏమైపోయినాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. వంచకులు సగము కాలమైనా బతుకరు, రక్తాపరాధులు సగము కాలమైనా బతుకరు. మనం నిండు ఆయుష్కాలం జీవించాలంటే మనం నమ్మకస్తులముగా ఉండాలి, కానీ వంచకులముగా ఉండకూడదు. రక్తాపరాధకులుగా ఉన్నాం. మనం హత్యలు చేయం కదా, హత్యలు చేసేవారితో సహవాసం చేయడం మంచిది, దేవుడు మనం దీవించును గాక. మరి వంచన సంగతి ఏమిటి? వంచన సంగతి నమ్మిన వారిని ఈ రోజుల్లో మాకు వాకింగ్లో కొన్ని విషయాలు బోధపడుతూ ఉంటాయి. పెద్దలు అందరూ అన్ని ప్రాయాల వాళ్ళు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా సులభంగా మోసం చేయగలిగే వాళ్ళని ఎవరయ్యా అంటే నమ్మిన వాళ్ళనేనంట. నమ్మిన వాళ్ళనే చాలా సులభంగా మోసం చేయొచ్చంట. కాబట్టి ఎవడైతే నమ్ముతాడో వాడిని సాగి చూస్తాడు, వీడు ఈజీగా మోసం చేయొచ్చు అని వాడిని మోసం చేసేస్తారు. అది ఏ రూపంలోనైనా, ఏ స్థితిలోనైనా. అందుకని వాక్యం చెబుతుంది, నీ ముఖ్య స్నేహితుని నీవు నమ్మకించవద్దు, జాగ్రత్త, దినములు చెడ్డవి గనుక జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. జ్ఞానము కలిగి వంచన చేశావో, నమ్మకం తప్పావో, ఆయుష్కాలం తగ్గిపోతుంది అంతే. హేరోదు రాజు దేవుడు లెక్కగట్టాడు, ఆయుష్కాలం చూశాడు, చచ్చిపోయాడు. అప్పటికి యేసుబాబు ఇంకా 2 సంవత్సరాలు కూడా కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, చనిపోయినాడు. అప్పుడే ఇంకా చాలా కాలం బ్రతకాలి పాపం హేరోదు రాజు. కానీ ఆయన చేసిన రక్తాపరాధమును బట్టి అతడు చనిపోయాడు. యేసుబాబు సిలువకు అప్పగించేటప్పుడు యాజకుల చేత ప్రేరేపించబడిన వారందరూ ఏమన్నారు? పౌలు భయపడి, పిలాతు భయపడి, ఈ రక్తాపరాధం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగాక అన్నాడు. భయపడి రెచ్చిపోయినటువంటి ఈ ప్రజలు ఏమన్నారు? ఆ రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. తెలియకుండా అమ్మలు ఏడుస్తూ ఉన్నారు. నిన్న మహిళా దినోత్సవం కదా, ఒక చక్కటి వీడియో పెట్టాను నేను, లోన్ స్టార్లో ఒక చక్కటి మాట పెట్టాను. ఈ స్త్రీలు అమాయకంగా ఏడుస్తూ ఉంటే యేసుబాబు ఏమన్నాడు? అమ్మలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కరుణామయిలో డైలాగ్ అది. ఎందుకని మీకు తెలియదు. ఇక్కడ మీ పురుషులు ఏం సంపాదించారు? రక్తాపరాధం సంపాదించారు. దానివల్ల ఏమైపోయినారు? క్రీస్తు 70లో వాళ్ళు చల్లాచెదరైపోయినారు. ప్రపంచం అంతా, జర్మనీలో అయితే కొన్ని లక్షల మంది గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపబడ్డారు హిట్లర్ ద్వారా. ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు, నాశనం అయిపోయినారు. రక్తాపరాధం చాలా భయంకరమైనది, నయవంచన చాలా భయంకరమైనదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 51వ కీర్తనలో దావీదు అంటాడు 14వ వచనంలో, నా రక్షణకర్తవకు దేవ, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. దావీదు బత్షెబా యొక్క భర్తని నమ్మకంగా ఆయన యొక్క మరణ శాసనం రాసి ఆయన చేతికే ఇచ్చి సైన్యాధిపతి చేతికి ఇవ్వమంటాడు.
సైన్యాధిపతి అది చదువుతాడు. అతని వైపు చూస్తాడు, అమాయకుడా, నీ మరణశాసనాన్ని నమ్మకంగా తెచ్చి నా చేతికి ఇచ్చావా? దావీదు ఇక్కడ ఏ రాశాడు తెలుసా? తీవ్రంగా యుద్ధం జరిగే స్థలంలో నిన్ను ఉంచి చంపేటట్టు చేయమన్నాడు. అక్కడికి పోయి యుద్ధం చేసి చనిపోయినాడు. ఇప్పుడు దావీదుకి మనస్సాక్షి గద్దించింది. రక్తాపరాధం ఎంత ఘోరమైందో అర్థమైంది. ప్రాధేయపడుతున్నాడు, అయ్యా రక్తాపరాధము నుండి నన్ను తప్పించము. యుద్ధంలో అనేక మంది చంపేశాను, ఆ విషయమే పశ్చాత్తాపడడం లేదు, అది యుద్ధనీతి అది. కానీ ఇక్కడ తను నమ్మిన వారిని మోసం చేసి చంపాడు. తను నమ్మినటువంటి తన సైనికుడిని మోసపూరితంగా చంపించాడు. మనస్సాక్షి గద్దించబడుతూ ఉంది. అయ్యా రక్తాపరాధం నుండి నన్ను తప్పించు, ఈ నయవంచన నుంచి నన్ను తప్పించు. వంచన చేశాడు తను నమ్ముకున్న సిపాయిని. రక్తాప 2 ఉన్నాయి అతనికి, అందుకని రక్షణ పోయింది. అందుకేమన్నాడు 50 కీర్తన 12-13 వచనాల్లో 11-12లో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణను నాకు మరలా తిరిగి పుట్టించుము. చూసారా, నయవంచన చేశాడు, రక్తాపరాధం చేశాడు, రక్షణ కోల్పోయినాడు, అమూల్యమైన రక్షణ కోల్పోయినాడు. సింహాసనం ఉంది, అధికారం ఉంది, రాజ ఖజానా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. పోనీలు అనుకున్నాడా? పోయిన తర్వాత అర్థమైంది రక్షణ అనేది ఎంత విలువైనదో. తనకున్న రాజ్యాధికారం కంటే రక్షణ విలువైనదని తెలుసుకున్నాడు. తనకున్న రాజ ఖజానా కంటే పోగొట్టుకున్న రక్షణ చాలా విలువైనదని తెలుసుకున్నాడు దావీదు. తనకు అప్పటికి ఉన్న సమస్తం కంటే పోగొట్టుకున్న రక్షణ చాలా అమూల్యమైనదని తెలుసుకున్నాడు. కనుక అంటున్నాడు ఇప్పుడు, అయ్యా నీ రక్షణను నాకు మరలా తిరిగి పుట్టించు, దానికి ముందు నా రక్తాపరాధం నుండి నన్ను తప్పించుము. నా రక్తాపరాధం నన్ను విడిచిపెట్టకుండా ఉన్నంత వరకు పోగొట్టుకున్న రక్షణ నాకు మరలా రాదయ్యా. కాబట్టి ప్రభునందు పిల్లారా, రక్తాపరాధంలో మనం ఉన్నా, నయవంచన చేసినటువంటి అపరాధంలో మనం ఉన్నా, మనం కోల్పోయిన రక్షణ మనం పొందుకోలేము, మనం ఆశించే రక్షణ మనం పొందుకోలేము, దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని కూడా పొందుకోలేము. కనుక ఈ శిలువ మరణ దినాలలో యేసయ్యను చంపాలనుకున్నటువంటి వారిని, వారి యొక్క భవిష్యత్తుని మనం ధ్యానం చేస్తూ ఉండగా, మన భవిష్యత్తు ఏమిటో, మన భవిష్యత్తుని మనం ఎలాగైనా నిర్ణయించుకోవాలో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మర్చిపోక ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. మన దేవుడు నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. నేను కూడా ఆయన బిడ్డగా నమ్మకస్తుడిగా ఉంటాను. వంచన చెయ్యను, నేను ఎవరిని మోసం చేయను. ఎవరైనా మోసం చేసి ఉంటే, ఎవరైనా వంచన చేసి ఉంటే ఇంటికి వెళ్ళండి, ఆరాధన తర్వాత వాళ్ళని క్షమించమని అడగండి. మోకరిల్లి ఇంట్లో దేవుని అడగండి, అయ్యా నేను ఎవరైతే మోసం చేశానో వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగాను, నీవు కూడా మమ్మల్ని క్షమించు, ఈ రక్తాపరాధం లాంటి వంచన అపరాధం నుండి నన్ను తప్పించు, నీ రక్షణ నాకు మరలా ఇప్పించని ప్రార్థన చేయండి. ఈ శిలువ మరణ దినాల్లో రక్షణ అంటే ఏమిటో నీవు రుచి చూస్తావు, దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటావు. లేని ఎడల వినేసి వెళ్ళిపోయాం, కొత్తగా చెప్పాడు పాస్టర్ గారు, మంచిగా చెప్పాడు, ఏం ప్రయోజనం? అభినందించి లాభం లేదు, అనుకుని లాభం లేదు, ఇతరులతో చెప్పుకుని లాభం లేదు. నీ జీవితంలో ఉన్న దేవునికి ఆశీర్వాదాలు ఏమిటో గుర్తించి వాటిని తొలగించుకోవాలి. వైద్యం వినగానే మనకు రోగం రాదు, దేవుని మాటలు వినగానే మనకేమీ మేలు రాదు. దాన్ని అనుసరించువాడు, నా వాక్యాన్ని విని దాన్ని అనుసరించువాడు క్రియలో ధన్యుడగును. వాక్యాన్ని విని మర్చిపోవాడు తను తాను మోసపుచ్చుకున్నవాడే అంటాడు. నిన్ను నీవు మోసపుచ్చుకుంటావో, నిన్ను నీవు ధన్యునిగా చేసుకుంటావో, నీ ఎదుట 2 మార్గాలు పెట్టి ఉన్నాను, మరణ మార్గమును జీవ మార్గమును, మేలు మార్గమును కీడు మార్గమును. ఏది కోరుకుంటావో కోరుకునడి, నేను నా ఇంటి వారమును యెహోవానే సేవించేదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాం. హేరోదు నా తండ్రి మిమ్మల్ని చంపాలనుకున్నాడు. పూజారుడు నీవు అని విని కూడా, రాజుగా పుట్టినవాడు నీవు అని విని కూడా నిన్ను చంపాలనుకున్నాడు. కేవలం రాజ్యాధికారంతో నిన్ను చంపడానికి ప్రయత్నం చేయటంలో భాగంగా చిన్న బిడ్డను కూడా చంపించాడు ప్రభువా. అయితే ఆ రక్తాపరాధం అతన్ని విడిచిపెట్టలేదు.
అతడు వెంటనే చనిపోవడం జరిగింది. ప్రభువా, నిన్ను చంపాలనుకున్నటువంటి హేరోదు రాజు నీ ఎదురు చనిపోయాడు. ప్రభువా నా తండ్రి, అలాగున ప్రభువా నిన్ను చంపాలనుకున్న వారు నిన్ను చంపడంలో తాళిబగసులుగా ఉన్న వారు అందరూ కూడా నశించిపోయారు. ప్రభువా, రక్తాపరాధం వంటిది వంచనని మీరు సెలవిచ్చారు. మా జీవితాల్లో మేము ఎవరిని వంచకుండా అందరి వల్ల నమ్మకస్తులముగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి, నడిపించండి. ప్రభువా, మా మీద నుంచి రక్తాపరాధం తొలగించండి. రక్తాపరాధం వంటి వంచిన అపరాధంలోంచి కూడా మమ్మల్ని తప్పించండి. ప్రభువా, మేమందరం నా తండ్రి సిలువ మరణ దినాలలో మార్పు చెందాలి, ఆత్మీయంగా బలపడాలి. మా యందు మీరు ఆనందించాలి, మీ యందు మేము ఆనందించాలి. ప్రభువా, అట్టి క్రియలు మా అందరి పట్ల జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య